పడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆయన అర్థం కావడం లేదా? జగన్మోహన్ రెడ్డి మండపేటలో పడేస్తే మాట్లాడగలిగేవా? తోట లేవు. ఈ విధంగా ఎవరికి వైసీపీ ప్రభుత్వంలో కాకినాడలో ఉన్నటువంటి కాకినాడ ఎమ్మెల్యే, కాకినాడకి తూర్పుగోదావరి జిల్లాకు ఒక రెడ్లైన కలెక్టర్ గారు ఒక కాపు మంత్రి ఇచ్చారు. ఈ కాపు మంత్రికి ఏమన్నా విలువగా? ఆయన పెద్ద పత్రికా విలేకరి, అద్భుతంగా మాట్లాడతాడు. ఇలాంటి కూడా ఆ మంత్రికి ఏం విలువ లేదు. ఆ మంత్రికి ఏం విలువ లేదు. వచ్చా సత్యనారాయణకు ఒక మేనల్ని తగ్గించారు, ఆయనకి విలువ లేదు. కానీ ఈవేళ సానా సతీష్ యొక్క విలువ ప్రభుత్వంలో ఈ సభకి తాత్కాలని అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడడం కోసం ప్రయత్నం చేయను. అనేక మంది పెద్దలు ఉన్నారు. కులాల గురించి చర్చ జరగడం, దాంట్లో కాపులు పౌరులుగా వినియోగించుకోవడం, ఏ కాపు కూడా ఎవరికి జరగవలసినటువంటి పరిస్థితి భారతదేశంలో లేదు. కాపులు 20% ఉన్నారు. అమెరికాలో ఈవేళ అనేక మంది, లక్షలాది మంది యువకులు పనిచేస్తున్నారు. కాపులందరూ చదువుకుంటారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఏది జరగాలో అది సమయానికి జరిగి తీరుతుంది. ఇది నాకు నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఆ దృష్ట్యా ఎవరో రెచ్చగొడితే ఓ చిన్న ఇష్యూని ఆధారం చేసుకుని కాపులందరినీ మా దగ్గర రండి, ఆయనేమో కాపులకేమో రిజర్వేషన్ ఇవ్వాలంటాడు. అది జగ్గంగా చెప్తాడు వచ్చి. మరి ఈ కాపుల ఎమ్మెల్యేలు ఎవరైనా లీడర్ ఒక్కడు మాట్లాడాడు, వైసీపీలో ఉన్న లీడర్ తమ్ముంటే ఆ రాంబాబుని, ఇంకో తమ్ముడు నాని తమ్ముడిని నాతో ఒకే డిబేట్కి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ఏమన్నా ఈవేళ దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది, దేశంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, అభివృద్ధి ఏంటి, ఎక్కడికి వెళ్తుంది మన రాష్ట్రం, దీని మీద చర్చించడానికి సిద్ధంగా ఉంటే రమ్మని వాళ్ళు డిబేట్కి రమ్మని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇలాంటి విషయాలు మాట్లాడండి. ఈవేళ సముద్రం మీద కరెంటు తయారు చేయాలనుకుంటున్నాడు మోడీ గారు. సముద్రం మీద కరెంటు తయారు చేస్తే ఒక 10 సంవత్సరాలు సరిపడే కరెంటు ఒకేసారి తయారు చేయడానికి అవకాశం ఉందని ఒక పెద్ద కమిటీ వేశారు మోడీ గారు. ఇలాంటి విషయాలు మాట్లాడండి, అభివృద్ధికి సంబంధించిన విషయాలు మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు అందరూ కూడా కులపరమైనటువంటి ముఖ్యమంత్రులు కాదు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు హర్యానా జాట్ ముఖ్యమంత్రి అవ్వాలి, ఒక యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు. రాజస్థాన్ జాట్ గానీ క్షత్రియ గానీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఒక శర్మ ముఖ్యమంత్రి అయ్యారు. ఎక్సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 1% కులం లేనటువంటి చౌహాన్ ఆ రాష్ట్రానికి 5 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఒడిశా ఎస్టీ, ఛత్తీస్గఢ్ ఎస్టీ, ఉత్తరప్రదేశ్ లో యాదవులు కానీ రాజు ముఖ్యమంత్రి, బిహార్లో ఇవాళ ఓబీసీ ముఖ్యమంత్రి. కులాలు కాదు, అభివృద్ధి అనేది ప్రధానం. ఇది ప్రధానమైనటువంటి ఎజెండాతో జంగి అంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు మించిన జంగి ఎవరు లేరు, మోడీ గారు మించిన జంగి ఎవరు లేరు. ఆడెద్దరు ముందు పిల్లలందరూ కూడా సైకిల్ తొక్కలేరు. తొక్కుతారా మీరు? ఎవరన్నా మీరు సైకిల్ తొక్కలేరు. మోడీ గారు 5 గంటలు పడుకుంటారు, మొత్తాలంతా పనిచేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా లెక్కే లేదు, జంజీ అంటున్నారు. అద్భుతమైన ప్రయత్నం జరుగుతుంది. దీని ఆధారంగానే మనం ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ సార్. తర్వాత మన ప్రీతం మంత్రి గారు రామానాయుడు గారు